హాయ్ అండి, నేను మీ లలిత పాల్చర్ల. ఈ మష్రూమ్ పెప్పర్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎవరికైనా నచ్చి తీరాల్సిందే. ఇది పరోటా, చపాతీ, అలాగే బిర్యానీలో కూడా చాలా బాగుంటుందండి. నేను ఫామ్ నుంచి తెచ్చిన మష్రూమ్స్తో చేస్తున్నానండి. ఇవి 200 గ్రామ్స్ 400 గ్రామ్స్ అండి. ఇవి ఇంకో 100 గ్రామ్స్ కలిపి 500 గ్రామ్స్తో చేస్తున్నాను. ముందుగా ఇవి బాగా వాష్ చేసుకోవాలండి. 3-4 టైమ్స్ వాష్ చేసుకుని అప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇవి చిన్నగా ఉన్నవి 2 పీసెస్ కింద, పెద్దగా ఉన్నవి 3-4 పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. సేమ్ సైజు రావాలి కాబట్టి. నేను మా బొటిక్ వీడియోస్తో పాటు కుకింగ్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు పెడుతున్నానండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా వంటలు కావాలంటే కనుక కామెంట్ చేయండి. మొత్తం కట్ చేసుకున్నాక ఆనియన్స్ కూడా తీసుకోవాలండి. 3 ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. అలాగే ఒక పెద్ద వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్, ఒక 4 గ్రీన్ చిల్లీస్, అలాగే కొంచెం కొత్తిమీర. నెక్స్ట్ మనం మసాలా రెడీ చేసుకుందామండి. 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1½ స్పూన్ మిరియాలు, ఈ 3 ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకోవాలండి. ఈ పౌడరే అసలైన మసాలా ఈ ఫ్రైకి. సో ముందుగా ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుని ఉంచుకోవాలి. ఇది మనం 2-3 టైమ్స్ కూడా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఇది చల్లారాక పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి తీసుకోవాలండి. బాగా కాగాక జీలకర్ర చిటపటలాడేలాగా వేయించుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు, వెల్లుల్లి కూడా వేసుకుని వేయించుకోవాలండి. బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేయించుకోవాలండి. వేగినాక 1½ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక మనం అప్పుడు 2 స్పూన్స్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మసాలా పొడి, గరం మసాలా పొడి అండి. నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న పౌడర్ ఉంది కదా, మిరియాలు, జీలకర్ర, సోంపు కలిపి చేసుకున్నాం కదా, వేయించి చేసుకున్న పౌడర్ 1 స్పూన్ ఫుల్గా వేయాలండి. ఈ ఫ్రైకి ఇదే స్పెషల్ అండి. సో ఇది వేసాక బాగా వేయించుకోవాలి. మనం మసాలా పొడి ఎప్పుడైనా సరే వేసినాక సిమ్లో పెట్టుకోవాలండి పౌడర్, లేదంటే చేదు వస్తుంది. సిమ్లో వేయించుకుని నెక్స్ట్ మనం కారం వేసుకోవాలండి. మీ కారాన్ని బట్టి వేసుకోండి. నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇలా కారం బాగా కలిసాక మష్రూమ్స్ వేసుకోవాలి. మష్రూమ్స్ని మనం బాగా కలుపుకొని మగ్గినాక అప్పుడు మనం మూత పెట్టుకోవాలండి. ఇలా మగ్గిన మష్రూమ్స్ని మూత పెట్టుకుంటే అదే వాటర్ వస్తుందండి. 10 మినిట్స్ మనం మూత పెట్టి ఉంచేయాలి. మష్రూమ్స్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి
ఆ వాటర్ అంతా విడుదలయ్యి మనకి ఉడికిపోతుందండి. మష్రూమ్స్ మొత్తం ఉడుకుతాయి. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. మనం సిమ్ చేసుకోవాలి స్టవ్ని. అప్పుడే వాటర్ అది బాగా వచ్చి ఉడుకుతుందండి. ఈ వాటర్ అంతా ఆవిరైనాక అదే ఫ్రై అయిపోతుంది. నేను ఈ ఫ్రైకి కాంబినేషన్గా మష్రూమ్ బిర్యానీ చేశానండి. ఇది బిర్యానీతో పాటు మన చపాతీ అలాగే పుల్కాలు దేనికైనా సరే బాగుంటుందండి కాంబినేషను. ఇది చేసిన రోజు మా ఇంట్లో ఒక 10 టైమ్స్ అయినా చెప్పారు చాలా బాగుంది కర్రీ అని. అందుకే నేను ఈ వీడియో మీ అందరికీ చూపించాలని పెడుతున్నాను. చూడండి ఇలా దగ్గరగా ఫ్రై అయ్యాక మనం చిల్లీస్ అలాగే కొత్తిమీర వేసేసుకోవాలి. ఇప్పుడు పొడిగా అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకుంటే మనకి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ ఫ్రై ఎవ్వరూ మిస్ అవ్వకుండా చేసుకోండి కంపల్సరీ. చాలా టేస్ట్గా ఉంటుంది. మష్రూమ్స్ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు చేసినట్లయితే నాకు కామెంట్ చేయండి. Thank you for watching.